శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని రోజులు మన ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో ఒక ప్రశాంతత, ఒక కొత్త శక్తి, ఏదో ఒక కంటికి కనపడని పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. మిథున రాశి జాతకులారా, ఈ యొక్క జూన్ 17 ఆదివారం, ఆ రోజు మీకు అలాంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలగబోతుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతుంది. అంటే మీరు నమ్ముతారా మిత్రమా? కానీ మీరు నమ్మరని నేనైతే అనుకుంటున్నా. కానీ ఇది ఏదో మాట వరుసకైతే చెప్పేది కాదు. గ్రహాల స్థితి అలా ఉంది. లక్ష్మీదేవి ఏ రూపంలో మీ ఇంటికి రాబోతుంది? ఆ శుభవార్త ఏంటో తెలిస్తే మీరు ఆనందంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవ్వడం కూడా ఖచ్చితమని చెప్పవచ్చు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికే ఆ లక్ష్మీదేవి ఎలా వస్తుందనేది ప్రత్యేకంగా, క్లారిటీగా, వివరంగా తెలుస్తుంది. మిథున రాశి వారు అంటే మరి చాలా తెలివైన వారు. ఎంతటి కష్టంలోనైనా చిరునవ్వుతో బయటపడగలుగుతారు. మీరు కష్టపడడంలో ఎప్పుడూ ఏమాత్రం వెనకడుగు వేయరు. కానీ ఒక్కొక్కసారి అదృష్టం మీ యొక్క అడుగులకు అందనంత దూరంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మీకు అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్సే మీకు ఈరోజు మీ యొక్క అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి. మీరు ఎవరికైనా చేసే చిన్న సహాయం కూడా మీకు పదింతల లాభాన్ని తెచ్చిపెడుతుంది. అదే మీ యొక్క వ్యక్తిత్వంలోని గొప్పతనంగా ఉండబోతుందని కూడా చెప్పవచ్చు. అయితే గత కొన్నేళ్లుగా మీరు ఒక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అప్పులు తీరడం ఎలా అని ఆందోళన చెందారు. మీరు చేస్తున్న పనుల్లో రాబడి ఆశించినంతగా లేకపోవడం మిమ్మల్ని నిరాశకు గురిచేసింది. మీరు ఎంతో నమ్మకంతో పెట్టిన ఒక పెట్టుబడులు ఇప్పుడు ఒక ఫలితాన్ని ఇవ్వకుండా ఆగిపోయాయి. ఈ ప్రతికూల వాతావరణంలో జూన్ 17న రాబోయే మార్పు మీ యొక్క జీవితానికి ఒక కొత్త వెలుగును ఇవ్వబోతుందని ప్రత్యేకంగా చెప్పవచ్చు మిత్రమా. అయితే ఆలస్యం చేయకుండా విషయంలోకి వెడితే, జూన్ 17 బుధవారం, ఆ రోజు ఉదయం నుండి మీ ఇంట్లో ఒక సానుకూల వాతావరణం కనిపిస్తుంది. లక్ష్మీదేవి మీ తలుపు తట్టడం అంటే కేవలం డబ్బు రావడమే కాదండి. అది ఒక అవకాశం రూపంలో వస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ యొక్క ఆస్తి వివాదం ఒక్కసారిగా పరిష్కారం అవ్వడం, లేదా మీకు రావాల్సిన పాత బాకీలు అకస్మాత్తుగా చేతికి చేతికి రావడం ప్రత్యేకంగా జరగబోతుంది. ముఖ్యంగా ఆ రోజు అంటే ఈరోజు సాయంత్రం మీ ఇంటికి ఒక శుభవార్త రాబోతుంది. అది ఒక కెరియర్‌లో రాబోయే పదోన్నతి కావచ్చు, లేదా వ్యాపారంలో ఎవరైనా పెద్ద పెట్టుబడిదారు భాగస్వామిగా చేరడం కావచ్చు. ఇది ఎలా జరుగుతుందంటే, మీరు చేసిన పాత పరిచయాలే ఇప్పుడు మీకు అదృష్టంగా మారబోతున్నాయి. ఒక వ్యక్తి వచ్చి మీకు అప్పగించే బాధ్యత మీ యొక్క ఆర్థిక స్థితిని ఒక్కసారిగా పైకి లేపుతుంది. అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు అస్సలు ఆశించని ఆ యొక్క మూలం నుండి మరి లక్ష్మీ కటాక్షం మీ యొక్క ఇంటికి వస్తుంది. మీ యొక్క ఇంట్లో అడుగుపెట్టే ఆ యొక్క వార్త మీ యొక్క ఆర్థిక కష్టాలన్నింటినీ తీర్చేసి మీకు స్థిరమైనటువంటి ఆదాయాన్ని అందించేలా చేస్తుంది. మీరు కళ్ళతో చూసే ఆ మార్పు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఆనందంలో ముంచెత్తుతుంది. అంటే ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు మిత్రమా. అయితే ఈ యొక్క లక్ష్మీ కటాక్షానికి ప్రధాన కారణం ఇన్నాళ్లుగా చేసినటువంటి సత్కర్మలు మరియు మీ పట్ల ఉన్న నిజాయితీ. బుధవారం బుధుడికి
ప్రీతికరమైన రోజు. మీ యొక్క రాశ్యాధిపతి బుధుడు ఇప్పుడు ధనస్థానంలో బలంగా ఉన్నాడు. మీరు ఎవరికి కీడు తలపెట్టని మీ స్వభావమే ఇప్పుడు మీకు మరి దేవత అనుగ్రహాన్ని కల్పించడంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది మిత్రమా. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 17న బుధుడు మరియు గురుగ్రహాల అద్భుతమైన కలయిక, దీనినే గజకేసరి యోగం, గజకేసరి వంటి యోగం మీకు ఏర్పడబోతుంది. ఇది ధన ప్రాప్తికి మరియు ఇంట్లో సౌభాగ్యానికి ఒక సూచిక. గ్రహాల ఈ యొక్క అమరిక ఆగిపోయిన డబ్బు చేతికి రావడం మరియు కొత్త ఆదాయ మార్గాలను తెరవడానికి అత్యంత అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మిత్రమా. అయితే ఈ యొక్క అదృష్టం వల్ల మీకు కలిగే లాభం ఆర్థిక స్వేచ్ఛ మరియు స్థిరత్వం. అయితే దీనివల్ల మీరు అజాగ్రత్తగా ఉండకూడదు. వచ్చిన డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అతి ఆశకు పోయి మళ్ళీ కొత్త అప్పులు చేయకండి. మీరు వివేకంతో ఉంటే ఈ అదృష్టం మీ జీవితాంతం మరి కూడా ఉండి, ఆ అమ్మవారు లక్ష్మీదేవి కటాక్షంతో మీరు ఇంకా మరెన్నో కూడా సాధించే అవకాశం కలుగుతుంది. మరి అంతేకాదు, ఈరోజు ప్రధానంగా బుధవారం నాడు ఎవరికి డబ్బు అప్పు ఇవ్వకండి. అదే సమయంలో మీ ఇంట్లో మరి పూజ చేయండి. లక్ష్మీదేవికి పసుపు కుంకుమతో పూజ చేయండి. మరి ఈరోజు పరిహారంగా ఏదైనా చిన్న పిల్లలకు మరి పండ్లను లేదా పెన్నులను దానం చేయండి. ఇది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని మీ కుటుంబంలో నింపడంలో కీలకమైనటువంటి వ్యవహారాన్ని అందిస్తుంది. అంతేకాదు, డబ్బు వచ్చిన వెంటనే అందరికీ ప్రచారం చేసుకోవడం కూడా మీ జీవితానికి అంత అనుకూలంగా అయితే ఉండదు. నరదృష్టి కారణంగా అమ్మవారి అదృష్టం మీకు అందకుండానే, అమ్మవారి ఇచ్చే వరం మీకు అందకుండానే పోయే అవకాశం ఉంది. అయితే అదృష్టం అనేది మన ప్రయత్నానికి దేవుడు ఇచ్చే